యూనివర్సిటీ విద్యార్థిని. ఈ రోజు మా బండి సంజయ్ అన్న గారు మాట్లాడింది 100% నిజం. అన్న మాటలు మేము సమర్థిస్తున్నాం. ఎందుకంటే గద్దర్ అనే వ్యక్తి ఒక వామపక్ష నాయకుడు. గద్దర్ అనే వ్యక్తి సిపిఐఎం ఆ పార్టీ ఏర్పడినప్పుడు వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికలు నిర్వహించినప్పుడు అక్కడ మోసం జరిగితే సిపిఐ ఎంఎల్ చార్ మంజుదార్ స్థాపిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం లేని రాజ్యం ఏర్పడాలని కోరుతాడు. ఆ చార్ మంజుదార్ స్థాపించిన సిపిఐ ఎంఎల్ పార్టీలో ఒక సభ్యుడు ఈ గద్దర్ అనే వ్యక్తి ప్రభుత్వం లేని రాజ్యం ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం ఇస్తుంది కదా పురస్కారము. ప్రభుత్వం ఇచ్చే పురస్కారాన్ని ఈ కాంగ్రెస్ నాయకులు సమర్థించడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం ఇచ్చే పురస్కారం ఆయన కూడా ఇయ్యదు. మనలో మనం మాట్లాడుకుంటే ప్రభుత్వానికే వ్యతిరేకము. ఆ వామపక్ష నాయకులు ఎంతో మంది నాయకులను కూడా చంపిరు. మా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులని చంపిరు. ఆ వామపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తి గద్దర్కి ఇవ్వాలని అనుకోవట్లేదు మా ప్రభుత్వం. మేము దీన్ని 100% సమర్థిస్తున్నాం. అవును, వచ్చిందండి. గద్దరు బతుకున్న చచ్చిపోయే చివరి క్షణం వరకు కూడా ఓటు వేయలేదండి. గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్నాడండి. ఈటల రాజేందర్ గారు ప్రజా పదవులలో ఉన్నాడు. ప్రజా పదవులలో పోటీ చేసిండు. గద్దర్ ఏడుకెళ్ళి పోటీ చేసిండండి. అన్న ప్రజా పదవులలో ఉన్నాడండి. ఇప్పుడు గద్దరు బండి సంజయ్ గారు ఇప్పుడు నంది పేరు పెట్టడం కూడా తప్పండి. ఇప్పుడు గద్దరు బండి సంజయ్ వ్యాఖ్యలు అన్ని రంగాలలో విశేష కృషి చేసిన వాళ్ళకే పద్మశ్రీ గాని, పద్మభూషణ్ గాని, పద్మ విభూషణ్ గాని వస్తుంది. కానీ ఎవరికి ఇస్తున్నారండి? మా బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా కుటుంబ సభ్యులను పిలిచి పురస్కారాలు పంచి పెడుతుందండి. ఏం మాట్లాడుతున్నారండి కాంగ్రెస్ నాయకులు, సబ్జెక్ట్ లేని నాయకులు? మందకృష్ణ మాదిగ గారు ఎప్పటి నుండి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారండి. ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ గారు శ్రీకాంత్ బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలు 100% తప్పు. బండి సంజయ్ నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తివి. ఎవరికి ఇస్తావు? ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో పద్మశ్రీ ఎవరికి ఇస్తారండి? దానికి ఒక సెలక్షన్ కమిటీ ఉంటది. మేధావులుగా ప్రజా వ్యవహారాలలో సాహిత్య రంగంలో గుర్తించిన వాళ్ళని ఆ కమిటీ ఉంటది. ఈయనట్లే బండి సంజయ్ అనబడే వ్యక్తి ఒక రాజకీయ దురుద్దేశంతో, ఒక ఆధిపత్య భావజాలంతో ఆయన రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే గద్దర్ అంటే ఎవరు? పీడిత తాడిత ప్రజల కోసం ఎన్నో సంవత్సరాలుగా పేద వర్గాలకు, బడుగు వర్గాలకు కులంతో, ఆత్మగౌరవంతో, అణిచివేతతో, ఇల్లు లేక, భూమి లేక కోట్లాది మంది పీడిత ప్రజల కోసం ప్రాణం పోసి ఈ ఒక దేశంలో ప్రపంచ లెజెండరీగా ఉన్నటువంటి గద్దర్ నేపథ్యంలో ఆయన త్యాగాల వెల్లువ, పోరాటాల వెల్లువ ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసి అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసేటువంటి క్రమంలో తెలంగాణ కోసం బండి సంజయ్ ఏమన్నా మేధావమ్మా ఇక్కడ సో గతంలో వాళ్ళు అన్న పరిస్థితి ఏంటంటే గతంలో మా కార్యకర్తలను చంపండి కాబట్టి, పోలీసు అధికారులను చంపండి కాబట్టి, ఈ విషయంలో కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి అలాంటి వాళ్ళకు మేము ఇస్తామా అని చెప్పేసి ఆయన మాట్లాడేటువంటి కదా. ఇప్పుడు బండి సంజయ్ అనబడే వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి కదా. బండి సంజయ్ అంటే ఆయన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ ప్రజలకు నేను గడ్డిత్తా అని మాట్లాడతావా? ఇప్పుడు ఆయన సెలక్షన్ కమిటీ ఉంటది కదా పద్మశ్రీకి. మేము ఇక్కడ ప్రజల త్యాగాన్ని, ప్రజల యొక్క త్యాగానికి ప్రతీకలాగా మనం గుర్తిస్తున్నాం. ఆ గుర్తింపులో ఈయన ఒక కార్యకర్త లాగా ఒక నీచమైన అభిప్రాయాలు మాట్లాడడం సబబేనా? మేము బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఏ రకంగా చూస్తున్నాము అని అంటే, మేము ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఇక్కడ ఇటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, ఇటువంటి అమ్మాయిలు, ఇటువంటి విద్యార్థి నాయకులు ఎన్ని మాట్లాడినా గద్దర్ త్యాగాన్ని ఎవరు తీయలేరు.
గద్దరు వెలుగురు ఎవరు తీయలేదు. ఎన్ని మాటలు మాట్లాడినా ఈమెకి ఏం తెలుసండి గద్దర్ గురించి? కోట్లాది మంది ప్రజల కోసం, తెలంగాణ కోసం దేశమంతా తిరిగినటువంటి చరిత్ర గద్దర్ది. ఎవరు గుడిసెలలో ఉన్నోళ్ళను, గూడాలలో ఉన్నోళ్ళు, తండాలు ఉన్న వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి మాలాంటి విద్యార్థి నాయకులు కూడా ప్రాణం పోస్తారు. వీళ్ళకి చరిత్ర. బండి సంజయ్, నువ్వు వాపస్ తీసుకునే ప్రయత్నం చేయి, లేకపోతే ఈ పోరాటం ద్వారా నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఏం మాట్లాడతావు నువ్వు? మేధావివా నువ్వు? బండి సంజయ్ స్థాయి ఏందండి? బండి సంజయ్ ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్ ఉన్నాడు. ఎట్లా కేంద్ర మంత్రి అయ్యాడు? చాలా ఏడుపులు, ప్రజల మధ్యన విద్వేషాలు, అందరి పైన ఇష్టారీతిగా ఇట్లనే అంటే ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద ఇష్టారీతిగా భావోద్వేగాలను రెచ్చగొట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తను ఇలా ఈ రాష్ట్రంలో ఒక వివాదాస్పద నాయకుడిగానే ఉన్నాడు తప్పితే ఎక్కడ ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం త్యాగం చేసింది అనే చరిత్ర ఏం లేదు. కాబట్టి ఇలా ఈ తెలంగాణ సమాజం కోసం పనిచేసినటువంటి ఓ చుక్కా రామాయ లాంటి వాళ్ళని, ఓ అందశ్రీ లాంటి వాళ్ళని, రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి ఒక అందశ్రీ లాంటి వాడు దళితుడు, ఇలా ఓ గోరెటి ఎంకన్న దళితుడు, వాగ్గేయకారుడు, ఓ గద్దర్ ఈ తెలంగాణ సమాజం, ఈ తెలుగు నేల పైన పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గద్దర్ అనేక పోరాటాలు, దళిత వామపక్ష సామాజిక ఉద్యమాలు అన్నిటికీ ఇలా దిక్సూచిగా నిలిచినటువంటి గద్దర్ పైన ఇలా వీళ్ళందరికీ అర్హత లేదని మాట్లాడతారు. బండి సంజయ్ ఏం అర్హత ఉంది? కాబట్టి ఇలా బండి సంజయ్కే ఈ తెలంగాణలో అర్హత లేదు. ఆయన ఉనికి కోల్పోయినప్పుడల్లా ఇట్లాంటి మాటలు మాట్లాడి అవాకులు చెవాకులు పేల్చి ఒక గద్దర్ లాంటి లెజెండరీ ఇలా ఈ భారత విప్లవ సంస్కృతి సేనాని అతని మీద మాట్లాడితే నాకు హైప్ వస్తా అనుకొని మాట్లాడుతున్నాడు. ఇలా బండి సంజయ్ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. బండి సంజయ్, మరి గద్దర్ చనిపోయినప్పుడు గద్దర్కు సంతాపంగా ఇలా సంతాపాన్ని తెలుపుతూ మీ ప్రధాని నరేంద్ర మోడీ గారు గద్దర్ ఈ కవి, ఒక గాయకుడు, గొప్ప వాగ్గేయకారుడు, సాహిత్యవేత్త, అతని మాటలు ఈ అట్టడుగు పేద ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందని ఇలా మోడీ గారు రాయడం జరిగింది. మరి గద్దరు మోడీ గారు ఏంటిదన్నట్టుగా మరి బండి సంజయ్ చెప్పాలి. మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నాయని మాట్లాడుతున్నాడు కదా, మా కార్యకర్తలు చంపినని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆ కార్యకర్తలు చంపినట్టయితే గద్దర్ పైన ఎక్కడ హత్య నేరాలు మోపబడ్డాయో ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కదా, చెప్పాలి. మరి బండి సంజయ్, మీ దగ్గరనే చిట్టా ఉంటది, మరి ఎక్కడ కేసులు నమోదైనాయో ఈ దేశంలో నువ్వే తీసి చెప్పాలి. మరి కేసులే లేనప్పుడు హత్య చేసిండు, కాల్ చంపిండని ఎట్లా ఆరోపణ చేస్తారు? కాబట్టి ఇట్లా అనాలోచితమైనటువంటి మాటలు, అవాకులు చెవాకులు పేల్చి ఈ సమాజంలో విద్వేషాలను సృష్టించడానికి కోసం ఇలా అట్టడుగు దళితులందరినీ అగౌరవపరిచే విధంగా, తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఒక గొప్ప ప్రజా ఉద్యమకారుల్ని, అదే విధంగా సామాజికవేత్తల్ని, ఇలా ప్రజల కోసం పనిచేసినటువంటి చుక్కరామాయ లాంటి వాళ్ళందరినీ కూడా ఇలా అగౌరవపరిచే విధంగా బండి సంజయ్ మాట్లాడిండు. కాబట్టి బహిరంగంగా బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి. ఆయన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా ఉస్మానియా పరిశోధక విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇలా గద్దర్ గారిని మరి ఆ రోజు ఢిల్లీలో 2007లో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీలో జరుగుతున్నప్పుడు మరి ఎల్కే అద్వానీ గారు గద్దర్ దగ్గరకు వచ్చి గద్దర్కు బోకే ఇచ్చి ఇలా ఎల్కే అద్వానీ గారు ఆలింగనం చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితిని మరి ఎల్కే అద్వానీ ఏమంటారు? నక్సలైట్ గా మీరు భావిస్తారా? కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగానికి లోబడి పరిణామ క్రమంలో అనేక సామాజిక ఉద్యమాలని ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పదే గద్దర్ మాట్లాడిండు. కాబట్టి ఇలా భారత రాజ్యాంగానికి తూట్లు పడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా భయపడతా ఉంది. ఇలా గద్దర్ రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్నాడు కాబట్టి, ఇలా రాహుల్ గాంధీ గారిని ఆలింగనం చేసుకున్నాడు కాబట్టి, రాహుల్ గాంధీ గారితో కలిసి నడుస్తా అని చెప్పింది కాబట్టి ఈ దేశంలో దళితులకు, బీసీలకు, మైనార్టీలకు, ఆదివాసులకు భారత రాజ్యాంగం రక్షణగా ఉండాలి, ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని గద్దర్ మాట్లాడిండు. దాన్ని కొనసాగింపుగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పదే ఈ దేశ యువతరానికి పిలుపునిస్తున్నాడు. కాబట్టి ఆ భయంలోకెళ్ళి ఇలా భారత రాజ్యాంగాన్ని మార్చేసి ఇలా మనుధర్మాన్ని తీసుకొద్దాం అనుకున్నటువంటి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఇలా బండి సంజయ్ మాట్లాడినది తెలంగాణ సమాజం అంతా గ్రహించాలి. ఇలా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి గద్దర్ అభిమానులందరూ కూడా బండి సంజయ్ మీద ఉమ్మేస్తున్నారు.
ఎందుకంటే అతని పాటకు ఇలా భారతీయ జనతా పార్టీలో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కాబట్టి అట్లాంటి తెలంగాణ మొత్తం భారతదేశానికి ఒక లెజెండరీ వాగ్గేయకారుడుగా ఉన్నటువంటి గద్దర్ను ఇలా సూర్యుడి పైన ఉమ్మేస్తే అది తిరిగి మన మీదనే పడుతుంది అనేది ఎంత సత్యమో, గద్దర్ పైన అవాకులు చెవాకులు పేరిస్తే అది తిరిగి నీకే తగులుతాయి అనేది కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ని హెచ్చరిస్తా ఉన్నాం.